బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ కేజీహెచ్ లో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా 11 గంటల పాటు పవర్ కట్ అయింది. దీంతో ఓ మహిళా పేషెంట్ మృతి చెందింది. ఆక్సిజన్ అందక చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. పవర్ కట్ తో రాత్రి నుంచి రోగులు ఇబ్బందులు పడ్డారు. ఇక సమాచారం అందుకున్న అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయడంతో రోగులకు ఊరట కలిగింది. ప్రస్తుతం యథావిధిగా విద్యుత్ సరఫరా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గగన. విశాఖ కేజీహెచ్ ఏదైతే ఉత్తరాంధ్రకే ఆరోగ్య ప్రధానిగా చూస్తున్న ప్రధాన ఆసుపత్రి కేజీహెచ్ విశాఖతో పాటు శ్రీకాకుళం, అల్లూరు జిల్లా, మన్యం జిల్లా, అదేవిధంగా శ్రీకాకుళం, ఒరిస్సా నుంచి కూడా రోగులైతే నిత్యం కేజీహెచ్ వస్తూ ఉంటారు చికిత్స కోసం. అయితే నిన్న మార్చి వద్ద అండర్ గ్రౌండ్ సంబంధించిన విద్యుత్ ఏదైతే వర్క్ జరుగుతూ ఉందో అక్కడ ఆ పనుల్లో భాగంగా జరుగుతున్నప్పుడు ఆ కేబుల్స్ అన్ని పూర్తిగా తెగిపోవడంతో మొత్తం కేజీహెచ్ ప్రధాన అన్ని వార్డులు కూడా విద్యుత్ సరఫరా అన్నది నిలిచిపోయింది. అయితే దీనిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది అక్కడ వైద్య సిబ్బంది కావచ్చు, లేకపోతే కేజీహెచ్ లో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం పూర్తిగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నిన్న ఉదయం 11:30 నుంచి వర్క్ స్టార్ట్ అవుతున్నప్పుడు మధ్యాహ్నం 1 గంట నుంచి పూర్తిగా కేజీహెచ్ మొత్తం కూడా విద్యుత్ సరఫరా అన్నది నిలిచిపోయింది. అయితే రాత్రి 9 గంటల వరకు కూడా దానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు కావచ్చు, సిబ్బంది ఎవరు కూడా హాజరు కాకపోవడంతో అందరూ కూడా అసహనం వ్యక్తం చేసిన అంశాన్ని కనిపించింది. నిన్న మధ్యాహ్నం నుంచే కూడా రోగులు అవస్థలు పడ్డారు. అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని గ్రహించిన తర్వాత ఆయా విభాగాలకు సంబంధించిన హెచ్ఓడీలు జనరేటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూర్తిగా అక్కడ సరఫరా పూర్తి స్థాయిలో అందించలేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో వైద్య అధికారులు పూర్తిగా దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ పవర్ సెక్షన్ సంబంధించి నిర్లక్ష్యం వ్యవహరించడంతో దేవి అనే మహిళ ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందక మరిపాల ప్రాంతానికి చెందిన ఒక రోగి దేవి అనే మహిళ మరణించింది. ఆక్సిజన్ అందకని చెప్పేసి కూడా బంధువులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి 2 గంటల ప్రాంతం వరకు కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద అయితే ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వైద్యులు మాత్రం, లేకపోతే కేజీహెచ్ సిబ్బంది మాత్రం నిత్యం అనేక మంది రోగులు వస్తూ ఉంటారు, ఆక్సిజన్ అందక చనిపోయింది, వేరే విషయాల వల్ల ఆమె హార్ట్ అటాక్ సంబంధించి లేదా ఏమైనా కార్డియాలకు సంబంధించి లేదా ఇతర రోగుల వల్ల ఏమైనా రోగాల వల్ల ఏమైనా ఇబ్బంది పడి మరణం చెందిందా, మరణించిందా అని చెప్పేసి నివేదిక రావాల్సింది. కానీ మరోవైపు బంధువులు మాత్రం ఇక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే ఆమె ఆక్సిజన్ అందలేదు, దానివల్లే మరణించిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు విద్యుత్ సరఫరాని ఎప్పుడు పునరుద్ధరించారు మనం చూడొచ్చు కాకన. అంటే ఇంకా రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబోలు. అసలు విద్యుత్ సరఫరాను ఎప్పుడు పునరుద్ధరించారు? దీనిపైన అసలు అధికారులు ఏమంటున్నారు? పూర్తిగా కేజీహెచ్ మొత్తం పవర్ వచ్చేటప్పటికి అర్ధరాత్రి 2 దాటిందంటే వాస్తవం. నైట్ 9 నుంచి పూర్తిగా రీసెర్చ్ పనులు ప్రారంభించిన తర్వాత ఒక్కొక్క వార్డుకి వచ్చేటప్పటికి పూర్తిగా కేజీహెచ్ అన్ని వార్డులకి పవర్ వచ్చేటప్పటికి అర్ధరాత్రి 2 o'clock అయింది. ఈ నేపథ్యంలో చాలా మంది రోగులు ఇబ్బందులు పడ్డారు. మొబైల్లో ఉన్న టార్చ్ ఫోన్లనే వారు ఆ రూమ్ అంతా వేసుకొని ఆహారం పూజించిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ప్రధాన ఏదైతే బ్లాక్లు ఉన్నాయో భవాన్ నగర్ వార్డు కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ వార్డు కావచ్చు, ఆక్సిజన్ వార్డు, ప్రధానంగా ఆక్సిజన్ లభించే వార్డు అని కూడా అవే ఎక్కువగా రోగులు అత్యవసర చికిత్స విభాగాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి, మార్చి దగ్గరలోనే. అయితే ఆ ప్రధాన వార్డులకి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి కనిపించింది. కానీ కేజీహెచ్ వైద్యులు అయితే కొంతమంది ప్రధాన విభాగం సంబంధించి జనరేటర్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా అంత స్థాయిలో అన్ని అవర్స్ అందించి అక్కడ ఫెసిలిటీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అన్ని అవర్స్ జనరేటర్ అందించాలని కూడా చాలా ఇబ్బందికరం. ఆ నేపథ్యంలో రోగులు ఇబ్బంది పడినప్పటికీ కూడా వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు వైద్యులు ఏర్పాటు చేసే పనిలో కొంచెం అక్కడలో నిమగ్నం అయినప్పుడు కూడా దేవి అనే మహిళ మరణించింది. ప్రధానంగా ఆక్సిజన్ అందక మరణించింది చెప్పి కూడా బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆక్సిజన్ అందక మరణించిందా, దేనివల్ల మరణించింది చెప్పి నివేదిక రావాలని వైద్యులు చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. అయితే గతంలో ఎప్పుడు ఇన్ని అవర్స్ పవర్ కట్ జరిగింది అన్నది లేదు. బట్ ఓవరాల్ గా మనం చూస్తే 11 నుంచి 12 గంటల పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, రోగులతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు ప్రధానంగా
చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లల వార్డు కూడా పూర్తి స్థాయిలో పవర్ నిలిచిపోవడంతో చాలా అవస్థలు పడ్డారన్నది వాస్తవంగా మనం చూడొచ్చు గగన. దుర్గాప్రసాద్, అంటే కేజీహెచ్ హాస్పిటల్ అంటే నిత్యం రోగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. అసలు అలాంటి కేజీహెచ్ హాస్పిటల్లో ఖచ్చితంగా అంటే జనరేటర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. బట్ ఆ టైంలో ఆ జనరేటర్స్ వినియోగించడానికి వీలు లేకుండా ఉండటం లేదన్న కారణం అసలు అధికారుల నిర్లక్ష్య ధోరణిగా మనం చూడవచ్చు. ప్రధానంగా కేజీహెచ్ లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో 2-3 సార్లు ఇటువంటి పరిస్థితి ఎదురైంది, కానీ ఇన్ని అవర్స్ అన్నది పవర్ కట్ అనేది ఎప్పుడు జరగలేదు. 3-4 గంటలు ఆ పవర్ కట్ అయ్యి వైద్యులతో పాటు అటు రోగులు కూడా ఇబ్బంది పడిన సంఘటన గతంలోనే వెలుగులోకి వచ్చినప్పుడు, దాని తర్వాత జనరేటర్ పూర్తి స్థాయిలో ఎక్కువగా మైలేజ్ ఇచ్చే జనరేటర్ కావచ్చు, హై వోల్టేజ్ సంబంధించి ఎక్కువ గంటలు పనిచేసే జనరేటర్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇన్ని అవర్స్ ఎప్పుడు కూడా పవర్ కట్ అనేది చరిత్రలో చరిత్రలో లేదు. అయితే ఎన్నిసార్లు ఇన్ని అవర్స్ పవర్ కట్ అవడంతో అన్ని అవర్స్ జనరేటర్ పని చేయాలన్నా కూడా అది ఇబ్బందికరంగా మారే పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అయినప్పుడు కూడా జనరేటర్లతో మేనేజ్ చేసినప్పుడు కూడా రోగులైతే పూర్తిగా ఇబ్బందులు పడ్డారు. రోగులు చాలా మంది బయటకు వచ్చి ఆ వార్డులో ఆవరణలోనే రెస్ట్ తీసుకున్న అంశాన్ని కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఊపిరాడక లేకపోతే గాలి కూడా స్పష్టంగా లోపలికి రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు. మరోవైపు ప్రధానంగా టాయిలెట్స్ దగ్గర చాలా ఇబ్బంది పడ్డారు. ఆ చీకటిలో టాయిలెట్స్ వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడి మొబైల్స్ లో ఉన్న టార్చ్ లైట్లతో కావచ్చు, లేకపోతే బయటికి వెళ్ళి కొవ్వొత్తులు తీసుకొచ్చి కొవ్వొత్తులు వెలిగించిన సంఘటనలు కూడా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో అధికార నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా సూపరింటెండెంట్ వాణి గారితో మాట్లాడి జరిగింది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది కూడా. సో నివేదిక కావాలని ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యం ఇప్పుడు ఉదయాన్నే ఉన్నత అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా మీటింగ్ ఏర్పాటు చేశారనే సమాచారం మనకు అందుతా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆ దేవి అనే మహిళ ఏ విధంగా చనిపోయింది, ప్రధానంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, మరోది ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి కూడా ఒక రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.